నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రఘునాథపాలెం మండలం మంచుకొండ ఎత్తిపోతల పథకం యొక్క పైప్ లైన్ పనులను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ తుమ్మల నాగేశ్వరరావు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వాముల ఊరేగింపు ప్రదర్శన. వివాహ వేడుకల్లో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్. సత్తుపల్లి పట్టణంలో ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం గౌరవ అధ్యక్షులు గాది సత్యం మృతి సత్తుపల్లి రాజకీయ పెద్ద దిక్కుని కోల్పోయినట్లయిందని అన్ని రాజకీయ పార్టీల నాయకులు తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు సత్యసాయి ప్రశాంతి నిలయం గౌరవ అధ్యక్షులు గాది సత్యం అంతిమ యాత్రలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గాది సత్యం తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ప్రముఖ నాయకులని ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరారు. అనంతరం గాది సత్యం అంతిమ యాత్రలో తమ్ముల పాడే మోస్తూ సత్యంపై ఉన్న తన ప్రేమని విశ్వాసాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ ముఖ్య నాయకులు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ పొన్నేకల్లో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న కళ్యాణి ఢీ షోలో చేసే డాన్సర్ అభిలాష్ కారణమంటూ సూసైడ్ ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్న మృతురాలు శ్రీ కళ్యాణి. మృతురాలు స్వస్థలం ఖమ్మం నగరంలోని బ్యాంక్ కాలనీ, నిందితుడి స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ గ్రామం. గత 5 సంవత్సరాలుగా అభిలాష్ కుటుంబ సభ్యులతో నగరంలోని మామలగూడెంలోని సాయిబాబా గుడి సమీపంలో సహజనం చేస్తూ ఇటీవల కాలంలో పొన్నేకల్ గ్రామం మకాం మార్చిన కుటుంబ సభ్యులు అభిలాష్ కు మరొక అమ్మాయితో అభిలాష్ పెళ్లికి సిద్ధం చేస్తున్నట్లు విషయం తెలుసుకున్న కళ్యాణి పొన్నేకల్లోని అభి ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీలో యువతి మృతదేహాన్ని ఉంచారు. అభిలాష్ ని కఠినంగా శిక్షించాలని కోరుతున్న మృతురాలు శ్రీ కళ్యాణి కుటుంబ సభ్యులు రూరల్ పోలీసుల అదుపులో అభిలాష్ స్వతహాగా వెళ్లి లొంగిపోవటం స్టేట్మెంట్ కుటుంబ సభ్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నేను చచ్చిపోతున్నాను. నా చావు కారణం అభి. 5 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఊరేసుకుపోతాను. నా చావు కారణం అది. సారీ అమ్మా, సారీ డాడీ. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ రామరెడ్డిగూడ 2025 వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీ రామరెడ్డిగూడ గ్రామంలో 2025 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభం వేడుకలు సంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీమతి డి జానకి ఐపీఎస్ మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. అనంతరం జ్యోతి
ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. తదనంతరం విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం గురించి పలు విలువైన సందేశాలను అందించారు. బాలికలు స్వప్నాలను పెద్దవి చేసుకోవాలని, పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించగలరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, కళాశాల ప్రిన్సిపల్ భరోసా ఇన్ఛార్జి ఉమెన్ ఎస్ఐ సుజాత, షీ టీం, AHTU పోలీస్ కళా బృందం, టీం, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. సెటిల్ అవ్వాలి ఫ్యూచర్లో, మంచి స్థాయిలో సెటిల్ అయితే ఇక్కడున్న మీ గురువులందరూ, టీచర్స్ అందరూ వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. మా టీచర్ ఉండే అంతకుముందు బాలనగర్ స్కూల్లో ఒక సోషల్ టీచర్, నేను ట్రైనింగ్ ఇక్కడే అయ్యాను. అప్పుడు వస్తే ఆమె ఆనందం కాదు అంటే ఆ టీచర్ది, సో అంత ఆనందపడతారు. మన పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ ఆనందం టీచర్స్కే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్లాస్లో మీకు విద్యార్థులు కాదు, ఇంకా పేరెంట్స్ అయితే సరే. అందుకని అందరి ఆశలు మనం నిలబెట్టాలంటే మనం ఒక డిసిప్లిన్తోనే, ఒక ప్లానింగ్తోనే ముందుకెళ్ళాలి. అందరూ కూడా అవైలబుల్ ఉంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు మార్గంలోకి మాత్రం. Thank you, madam, for your inspiring, dynamic and enlightened words. All students once give a big round of applause to our madam. చివరి దశకు SLBC టనల్ రెస్క్యూ ఆపరేషన్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టనల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. టనల్ లోపల చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు దాదాపు 8 రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. SLBC టనల్ వద్ద 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు ఉండాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే SLBC టనల్ వద్ద నాగర్ కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీల ఫోరెన్సిక్ నిపుణులు ఉండగా హైదరాబాద్ నుంచి 4 ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి వెళ్తున్నారు. టనల్ లోపల TBM 2 ముక్కలైందని సింగరేణి CMD బాలరాం తెలిపారు. మట్టిని తవ్వడానికి కొన్ని రోజులు సమయం పడుతుందని, కార్మికుల జాడ గుర్తించేందుకు 2 రోజులు పడుతుందని శుక్రవారం పేర్కొన్నారు. మరోవైపు NDRF, NTRF, ఆర్మీ పోలీసులు, రైట్ హోల్ మైనర్స్, సింగరేణి విభాగాల టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల కోసం సిద్ధమైంది. పంచరాత్రగమ విధానాలతో 11 రోజుల పాటు వైభవంగా వేడుకలు, భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఈవో భాస్కర్రావు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక యూనియన్ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు దూలెం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పడమటి దమేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం యూనియన్ ఎన్నో పోరాటాలు చేసిందని, మున్ముందు కూడా జర్నలిస్టుల హక్కుల కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బూడిగే మధుబాబు, మండల ఉపాధ్యక్షులు పల్సం మైసయ్య, వై సత్యనారాయణ రెడ్డి, కోశాధికారి పల్సం బాలరాజు, సహాయ కార్యదర్శి జి అచ్చయ్య, ఆర్ మల్లేశం, కార్యవర్గం సభ్యులు కె శ్రీశైలం, ఎం వెంకటేశం, ఎన్ వలి, సంతోష్, బి మధు, డిజి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వాముల ఊరేగింపు, ప్రదర్శన, కోలాటాలతో, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, వాహనాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఊరేగింపుగా ఊరి చివరకు వెళ్లి కత్తితో వేట కోసం వెళ్లి ఒక గొర్రెను వెంబడిస్తాడు స్వామి. ఈ దృశ్యం చూడటానికి భారీ సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొని కనువిందు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం రోజున ఆరంభమైన పూజలు, జాగరణ, రెండవ రోజు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వాముల కళ్యాణం, మూడవ రోజు బండ్లు తిరుగుట, స్వామివారు రథంతో వేటకు వెళ్లే కార్యక్రమం భక్తులను కనువిందు చేస్తుందన్నారు. చివరి రోజున అన్నదాన కార్యక్రమం, గ్రామస్తులంతా చెట్ల కిందకు వన భోజనాలకు వెళ్లటం ఆనవాయితీ. కాకతీయుల కాలం నాటి ఈ ఆలయంలో గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇక్కడ గత మా ఫోర్ ఫాదర్స్ నుంచి ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు 3 రోజులు 4 రోజుల నుంచి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
మన గత 40-50 సంవత్సరాల నుంచి పాత శివాలయం ఆధ్వర్యంలో చాలా చక్కగా మా యొక్క ఒక అసోసియేషన్ ఏర్పరచుకొని ఆ అసోసియేషన్ ద్వారా మేము కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాం. అందరి సింగారం గ్రామం యొక్క అందరి యొక్క ప్రజల యొక్క అందరి సపోర్ట్ తోటి ఎవ్రీ ఇయర్ 4 రోజులు ఇక్కడే ఉండి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ శివుడి ఉత్సవాలు జాగ్రత్తగా నడుపుతున్నాం. తదనంతరం నిన్న అయిన కళ్యాణం తర్వాత పార్వతీ సమేతంగా పార్వేటకు బయలుదేరి ఇక్కడికి రావడం జరిగినది. పశుపక్షాదుల సమక్షంలో ఇక్కడ బారేట కార్యక్రమం జరిపించుకున్నాం. గ్రామస్తులందరి సమక్షంలో జరిగినది. చాలా సంతోషం. మా పూర్వీకుల దగ్గర నుంచి శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి త్రయాహ్నిక కళ్యాణ మహోత్సవాన్ని 3 రోజులుగా నిర్వహించుకొని 3వ రోజు సాయంత్రానికి పారువేట అనే ఒక కార్యక్రమం చేస్తారు. మామూలుగా పురవీధుల్లో స్వామివారు ఊరేగి మనుషుల్లో చెడు వైవిధ్యం ఏమీ లేకుండా అవన్నీ త్రోలడానికి స్వామివారు గద అదంటే కత్తి ఆయుధంతో స్వామివారు ఒక్కరే వేటకు వచ్చినట్టుగా స్వామివారు ఆయుధంతో వస్తారు, అమ్మవారితో రారు. కళ్యాణ తర్వాత రోజు ఇలా ఆయుధం పట్టుకొని ఇలా పురవీధుల్లో ఊరేగి చివరికి ఇలాగా ఆయుధం ఇక్కడ పురవీధుల్లో జన సంచారం చేస్తారు. తరువాత ఈ 3 రోజులు గ్రామస్తులు బాగా సహకరించి ఈ ఉత్సవం ఎలా జరుగుతుంది అంటే స్వామివారు ఒక బేదుండి పశుపక్షాదులను ఒక చోటు ఉంటారు. ఇక్కడి నుంచి స్వామివారి దగ్గర నుంచి వెళ్ళి ఒక పశువును వదులుతారు. ఇక్కడి నుంచి స్వామివారు ఆయన ఆయుధం పట్టుకుని ఒకరు వెనకాల నుంచి సంచారం చేస్తుంటారు. స్వామివారు ఈ ఆయుధాన్ని అతను స్పృశించిన వెంటనే స్వామివారు అంటే ఇక్కడ బలిహరణ ఉండదు, స్పృశిస్తారంతే. ఆ పశువుని స్పృశిస్తారు. ఆ స్పృశించడం స్వామివారు తీసుకున్నట్టు భక్తులందరూ అనుకొని ఈ రాష్ట్రమంతా సస్యశ్యామలంగా గ్రామం మొత్తం ఈ పాడి పంటలన్నీ సస్యశ్యామలంగా ఉండాలని భక్తుల ఆకాంక్ష. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ ఎత్తిపోతల పథకం యొక్క పైప్లైన్ పనులను వ్యవసాయ శాఖ మంత్రి గౌరవశ్రీ తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. అందరికీ నమస్కారం. రఘునాథపాలెం మండల రైతాంగ సోదరులందరికీ వాళ్ళు ఎంతో పెద్ద మనసుతోటి మొన్న మనం శంకుస్థాపన చేసినటువంటి మంచుకొండ ఎత్తిపోతల పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఈ మండలం యొక్క నీటి సౌకర్యం కోసం అడగగానే 66 కోట్లు శాంక్షన్ చేశారు. 36 చెరువులకి నీళ్లు ఇవ్వాలని, తద్వారా భూగర్భ జలాలు మనకి రైతాంగానికి ఉపయోగపడాలని, ఆ చెరువుల్లో నీళ్లుంటే ఈ మండలం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుందని, తద్వారా ఆయిల్ పామ్ యొక్క తోటలకి మనకి నీటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే ఉద్దేశంతో మొన్న మనం శంకుస్థాపన చేసుకొని ఉగాది రోజు కల్లా ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవాలనేది ప్రభుత్వం యొక్క కోరిక, రైతుల యొక్క ఆకాంక్ష. అయితే మార్గ మధ్యంలో ఎక్కడైనా పంటలుంటే అధికారులకు విజ్ఞప్తి, ఆ పంటలు చేతికొచ్చిన పంటల్ని ఇబ్బంది పెట్టకుండా ఖాళీగా ఉన్న ప్రాంతాలు మొత్తం కూడా సంపవేలు కానీ, స్ట్రక్చర్స్ కానీ, పైప్ లైన్ అన్నీ కంప్లీట్ చేసుకొని చేతికొచ్చిన పంట ఇప్పుడు 15-20 రోజుల్లో ఆ రైతుకి అందుతుంది కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టకుండా మిగతా చోట్లల్లా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పైప్ లైను, మిగతా స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అధికారులు కూడా రేయింబాబుల్లో పనిచేస్తున్నారు కాబట్టి రైతులు కూడా సహకరించి ఎవరైనా ఎక్కడైనా అనవసరంగా ఇబ్బంది పెట్టేదానికి, పని ఆపేదానికి ఉంటే రైతులే దాన్ని పరిష్కారం చేసుకొని పని ఆగకుండా ఉగాది రోజు కల్లా ఈ కార్యక్రమం పూర్తయి కృష్ణా జలాలు మంచుకొండ గ్రామంలో విడుదలయ్యేటట్టుగా రైతాంగం, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఈ మండల రైతాంగం కష్టపడి పనిచేసేటటువంటి గిరిజన రైతులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే కూరగాయలతోటి బ్రహ్మాండంగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు.
దానికి హార్టికల్చర్కి సంబంధించినటువంటి పంటలు కూడా తోడైతే వాళ్ళ యొక్క ఆదాయం పెరిగి వాళ్ళ కష్టానికి ఫలితం ఉండేటట్టుగా ఖమ్మానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ మండల రైతాంగం సుభిక్షంగా ఉండాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా పనులు చేపించుకోమని చెప్పి స్థానిక నాయకులకు విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులు కూడా ఇంకా పట్టుదలతోటి 4 రోజులు ఉంది, ఈ 4 రోజుల్లో పని పూర్తి చేయమని చెప్పి వారికి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో శనివారం ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు ఉషారాణి, సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వంటల పోటీల కార్యక్రమాన్ని ఆమె తిలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణిని, సభ్యులను ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రత్యేకంగా అభినందించారు. ముందస్తుగా వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్ వారు తనను ఏ సహకారం అడిగినా అందజేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ ఉషారాణి మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ గాయత్రీదేవి, సెక్రటరీ వరలక్ష్మి, సభ్యులు ఉమా మహేశ్వరి, విజయమ్మ, సుజాత, లక్ష్మీదేవి, అనురాధ, సరోజ, విజయ్ కుమారి, దేవిశెట్టి హరిత, మాధవి తదితరులు పాల్గొన్నారు. శ్యామల గారు, శ్రీలత గారు, శ్రీలత తీసుకున్నారు, జ్యోతి గారు, స్వర్ణ, మిగతా వాళ్ళంతా ఏమనుకోవద్దండి అమ్మా, అందరు బాగా చేశారు. బట్ లక్ అనేది కూడా అప్పుడు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి అమ్మా, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే మేడం. మీ వెనకల అన్నా అని చెప్పేసి అడిగి ఆ రోజు కార్యక్రమానికి ప్రోత్సాహం అందించిందన్న. ఈ 11-12వ సంవత్సరంలో ఇది స్టార్ట్ అయింది. గత 10 సంవత్సరాలుగా నిర్విఘాటంగా జరుగుతున్నది. దీనికి వీళ్ళ కుటుంబానికి ఆశీస్సులు భగవంతునికి ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞత తెలుపుతున్నాను. హనుమకొండ జిల్లా సాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్న డాంబర్ ప్లాంట్ ప్రాంతాన్ని ధర్మ సమాజ్ పార్టీ సాయంపేట మండల అధ్యక్షులు మల్యాల అమరేందర్ మహారాజు పర్యటించి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తూ పర్యావరణాన్ని హాని చేసి ప్రజల ఆరోగ్యాలను పాడు చేసే ప్రమాదకరమైన ఈ డాంబర్ ప్లాంట్ ని వెంటనే తొలగించాలని, దీనిపై ఎంఆర్ఓ తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. లేని ఎడల ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇచ్చి తగు చర్యలు తీసుకునే విధంగా ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో మధు, సతీష్, నాగరాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్ లేకుండా ఇక్కడ యథేచ్ఛగా ఇక్కడ నడుస్తుంది ఈ డాంబర్ ప్లాంట్. అంటే చూడండి, అక్కడ లోడింగ్ అదంతా గలీజ్ స్మెల్ వస్తుంది. అట్లాంటిది ఎలాంటి పర్మిషన్ లేకుండా ప్రజల ఆరోగ్యాలను ఇట్లా కూని చేస్తున్న ఈ యాజమాన్యం పైన కనీసం చర్యలు తీసుకోవట్లేదంటే ఇది సరైన కాదు. ఇక్కడ అధికారులు లేరా? ఈ శాంపేట మండలంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మరి ఈ స్థానిక మా గ్రామ పంచాయతీ ఉన్న పంచాయతీ సెక్రటరీ గారు లేరా? ఎందుకు స్పందించట్లేదు సార్? మీరు మీ మండల లెవెల్లో ఒక సర్టిఫికెట్, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే ఒక పాత క్యాస్ట్ సర్టిఫికెట్ అడుగుతారు కదా సార్ ఎంఆర్ఓ సార్. మిమ్మల్ని అడుగుతున్నాం శాంపేట మండల ఎంఆర్ఓ గారిని, ఒక క్యాస్ట్ సర్టిఫికెట్కి పాత క్యాస్ట్ సర్టిఫికెట్ అడిగినప్పుడు ఇంత పెద్ద ప్రజల ఆరోగ్యాల్ని నాశనం చేసే ఇంత పెద్ద డాంబర్ ప్లాంట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కనీసం మండల లెవెల్లో మీకు ఇన్ఫర్మేషనే లేదంటే ఇది ప్రజాపాలన, ప్రజా వ్యతిరేక పాలన. ఏం జరుగుతుంది ఈ ప్రగతి సింగారం గ్రామంలో, ఈ శాంపేట మండలంలో? కనీసం నిమ్మకు నీరెత్తినట్టు అదే మండల లెవెల్లో కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? మీకు ఎంఆర్ఓ గారు రండి,
మీకు ఇంత ముందుకు తెలుసు ఇక్కడ డాంబర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసిల్లని మీకు తెలుసు. మరి దానిపైన చర్యలేవి సార్? కనీసం మీరు ఆ మండల లెవెల్ ఆఫీస్ నుంచి బయటికి రారా? ప్రజల ఆరోగ్యాన్ని విచారించరా? ఈ స్మెల్ ఎక్కడి దాకా వస్తుంది సార్? ఊరవతలో ఉన్న చెరువు దాటి వస్తుంది ఈ స్మెల్. మీరు వచ్చి చూడరా? ఆ మండల ఆఫీస్ నుంచి రండి సార్, దయచేసి ప్రజల ఆరోగ్యాలను కూడా కొంచెం చూడండి. మండలం మీకు ఈ ప్రభుత్వము మీకు జీతం ఇచ్చేది ప్రజల ఆరోగ్యాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళకు ఉపాధి ఇవన్నీ చూసుకోమని మీకు వాళ్ళు జీతాలు ఇచ్చి మిమ్మల్ని పెడితే మీరు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి మార్చి 11వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. విశ్వక్సేన ఆరాధన, స్వస్తిహ వాచనం, రక్షాబంధనం పూజలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 11వ తారీఖున అష్టోత్తర శతకటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా మొదటి రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు ఆలయ అర్చకులు. పూజల్లో ఆలయ ఈవో భాస్కరరావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. మార్చి 7న ఎదుర్కోలు, 8న తిరు కళ్యాణం, 9న దివ్య విమాన రథోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి నుండి మార్చి 11వ తారీఖు వరకు ఆలయంలో భక్తులచే జరపబడే నిత్య శాశ్వత కళ్యాణాలు, మొక్కు బ్రహ్మోత్సవాలు, సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. నరసింహస్వామి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వృక్షంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహా వైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వస్తి. ఈ ఉత్సవంలో అనేక ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి అలంకార సేవలు ఉదయము, సాయంకాలం అలంకార సేవలు, వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. యాగశాలలో యజ్ఞ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఋత్విక్కులందరూ కూడా మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానమైన ఘట్టం 7వ తారీఖు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం. 8 స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది. రథోత్సవం కూడా రాత్రి కూడా జరుగుతుంది 9వ తారీఖు నాడు. ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వహణాధికారి పక్షాన భక్తులకు స్వాగతం చెప్తున్నాం. స్వస్తి. డాక్టర్ నల్లనేని లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. ఈ ఉత్సవంలో అనేక ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి అలంకార సేవలు ఉదయము, సాయంకాలం అలంకార సేవలు, వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. యాగశాలలో యజ్ఞ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఋత్విక్కులందరూ కూడా మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానమైన ఘట్టం 7వ తారీఖు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం. 8 స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది. రథోత్సవం కూడా రాత్రి కూడా జరుగుతుంది 9వ తారీఖు నాడు. ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వహణాధికారి పక్షాన భక్తులకు స్వాగతం చెప్తున్నాం. స్వస్తి. డాక్టర్ నల్లనేని లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి. నరసింహస్వామి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వృక్షంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహా వైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, స్వస్తి. ఈ ఉత్సవంలో అనేక ఉత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి అలంకార సేవలు ఉదయము, సాయంకాలం అలంకార సేవలు,
వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. యాగశాలలో యజ్ఞ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఋత్విక్కులందరూ కూడా మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, వేద పురాణ ఇతిహాస పారాయణాలు జరుగుతూ ఉంటాయి. ప్రధానమైన ఘట్టం 7వ తారీఖు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం. 8 స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం రాత్రి జరుగుతుంది. రథోత్సవం కూడా రాత్రిపూటే జరుగుతుంది 9వ తారీఖు నాడు. ఈ ఉత్సవాలందరికీ మా కార్యనిర్వహణాధికారి పక్షాన భక్తులకు స్వాగతం చెప్తున్నాం. స్వస్తి. డాక్టర్ శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహణ చేయడానికి సర్వము రంగం సిద్ధమైపోయింది. ఈ శుభముహూర్తంలో స్వామివారికి నిత్య పూజా కైంకర్యాలు జరగగానే వెంటనే ఆస్థానం చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలు అనే వైదుష్య కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం వృత్యంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి శుభ కార్యక్రమాలు ఈరోజు నిర్వహింపబడుతూ ఉన్నాయి. బంగారు శిఖరం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవం మహా వైభవపేతంగా మా కార్యనిర్వహణాధికారైనటువంటి శ్రీమాన్ భాస్కర్రావు గారి యొక్క అధ్యక్షతలో ఈ మహా కార్యక్రమాలన్నీ కూడా మా ప్రధాన అర్చకత్వంలో నిర్వహింపబడుతున్నాయి. భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. స్వస్తి. వివాహ వేడుకల్లో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్. దేవరకొండ నియోజకవర్గం గుడిపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో కంబంపాటి శ్రీనయ్య కుమార్తె వివాహ వేడుకలో మాజీ శాసనసభ్యులు నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్ గారు పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించి అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుడిపల్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎలుగురి పల్లపురెడ్డి, మారుపాక జగన్, కసిరెడ్డి సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షులు నారాయణదాసు, ఎంకన్న, బోగాది కృష్ణారెడ్డి, పల్లెటి అనిల్, మునగాల అంజిరెడ్డి, అరవపల్లి నరసింహ, ఎర్ర యాదగిరి, వంగాల కృష్ణారెడ్డి, అంతటి రమేష్, బొడ్డుపల్లి కృష్ణ, రాయనపోయిన శ్రీను, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా వెనక చేరను, నువ్వు కూడా వెనక చేరను. నీకు కావాలి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రఘునాథపాలెం మండలం మంచుకొండ ఎత్తిపోతల పథకం యొక్క పైప్ లైన్ పనులను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ తుమ్మల నాగేశ్వరరావు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలో పార్వతీ సమేత రామలింగేశ్వర స్వాముల ఊరేగింపు ప్రదర్శన. వివాహ వేడుకల్లో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.